కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే శుభకార్యానికి వెళ్ళి వస్తున్నటువంటి దంపతులు అయితే ఒక లారీ అయితే ఢీకొట్టిన నేపథ్యంలో అక్కడికక్కడే దంపతులు ఇద్దరు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే శుభకార్యానికి వెళ్ళిస్తూ ఈ విధంగా మృత్యువాత పడిన నేపథ్యంలో అలాగే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే వీళ్ళంతా కూడా సోమలకోట ప్రకాష్ నగర్ చెందినటువంటి ఎవరైతే జూరెడ్డి ప్రధానంగా వెంకట సూర్యనారాయణమూర్తి అలాగే అరుణ్ కుమారి ఇద్దరు కూడా దంపతులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారండి, ఏ సమయంలో జరిగిన ప్రమాదం? మేము మా అమ్మాయి అనగా పెళ్ళి సెట్ అయిందని వెళ్తీవండి. పెళ్ళి అక్కడ వచ్చుతుంటే దారిలో వాళ్ళ బండేసి వచ్చారు. వస్తుండగా వచ్చిన తర్వాత లారీ కూడా ఫుల్గా ఫీజుగా వచ్చి గుద్దేశాడు. ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళ? ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ గ్రామం నుంచి తిరిగి వస్తున్నారు? సాలూరు వెళ్ళామండి. సాలూరులో సంబంధం మాట్లాడుకున్నామండి. మాట్లాడుకుని 1:30 2 అవుద్దండి, 2 గంటలకు వచ్చేస్తున్నామండి. వచ్చేస్తుండగా చేపలు అక్కడ భోజనం గురించి టర్న్గా తిరిగారు. తిరిగే టైంలో లారీ స్పీడ్గా వచ్చి గుద్దేశాడు. గుద్దేసి అలా ఆకుండా దూకి వెళ్ళిపోయాడు. పారిపోయాడు. మళ్ళీ వెనక్కి దేనికోసం వెళ్ళారండి? అంటే వచ్చేస్తున్నాడు కదా, అక్కడ మాట్లాడుకుని భోజనం చేద్దామని వచ్చేస్తారు. కాదు, కత్తిపూడి దగ్గరికి. మీరు ఉన్నారండి ఆ సమయంలో? ఆ సమయంలో మేము వెనకాల ఉన్నానండి. నేను బండి కొట్టుకుందామని ఆగానండి. నా పేరు రాంబాబు అండి. అంటే మీ పిల్లలకు సంబంధించిన సంబంధం. అవును. ఏమంటారండి, ఎంతమంది పిల్లలు మీ బ్రదర్కి? మా బ్రదర్ ఒక అమ్మాయి అండి. ఒక అమ్మాయి రాజమండ్రిలో చదువుకుంటుందండి. ఎఫ్సీలో క్యాజువల్ లేబర్. నంబర్లో వేసుకుంటుంటారు బస్తాలకే నంబరింగ్ అండి. అన్నారు, మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగిందండి, అసలు ఎలా చనిపోయారు అంటున్నారు? అసలు ఎంత దారుణంగా లారీ ఢీకొట్టిన నేపథ్యం ఎలా అనిపిస్తుంది? అదే నిన్న సంబంధం కోసమని వెళ్ళారండి. తాళ్ళూరు అండి, తుని పక్కన తాళ్ళూరు. అక్కడికి వెళ్ళారు, సంబంధం ఓకే అయిందండి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే ఇక్కడ కత్తిపూడి దాటిన తర్వాత వీళ్ళు ముందు వచ్చారండి. ముందు వచ్చి కారులో కొంతమంది వస్తున్నారనమాట అండి. మీల్స్ కోసమని వీళ్ళు వెనక్కి రావడం జరిగిందండి. ఈ లోపల యూటర్న్ తీసుకోవడంలో లారీ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయిందని చెప్తున్నారండి. అదండి, ఒకే ఒక పాప అండి. పాపం అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ పాపకు ఇప్పటి వరకు కూడా విషయం చెప్పలేదు. ఇప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నది కూడా చాలా బాధాకర విషయం. కూడా వాళ్ళిద్దరూ కూడా మా ఏరియాలో కూడా అందరికీ సుపరిచితులండి. ఎవరింట్లో ఫంక్షన్ అయినా సరే ఆవిడ బోట్ ఎక్కువ టైలరింగ్ చేస్తారండి. అందరిలోనూ కూడా చాలా ఎంతో ఏ ఫంక్షన్ అయినా సరే ఆవిడే తోడుండి కొద్దిగా చేస్తూ ఉంటుందండి. వీరబాబు గారు కూడా ఎఫ్సీలో అందరికీ కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎఫ్సీలో క్యాజువల్ లేబర్ అండి, నంబర్లు వేస్తుంటారు. ఇప్పుడేమో టైలరింగ్ చేస్తారండి బోటిక్ని. అమ్మాయిని చదివిస్తున్నారు, ఒకే ఒక అమ్మాయి. చాలా దారుణమైన విషయం అండి. హెల్మెట్ కూడా పెట్టుకున్నా సరే, హెల్మెట్ పెట్టుకున్నా సరే హెల్మెట్ నుంచి చక్రం ఎక్కడిందని అంటున్నారు. మరి మన పూర్తి వివరాలు మరి తెలియాలి. హెల్మెట్ కూడా బాడీ దగ్గర ఉందండి, తలకే ఉందండి. తలకే ఉందండి బాడీ. మరి దీన్ని గవర్నమెంట్ వారు దీన్ని చూసుకుని వీళ్ళకి సరైన పరిహారం అందించి ఏదైనా ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే మంచి చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు పిఎం చేస్తున్నారండి, మొత్తం పిఎం జరుగుతుందండి. పిఎం జరుగుతుంది, చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఆ పరిస్థితి. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు. చూడొచ్చు, మొత్తం అందరూ కూడా నిన్న నుంచి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఆ యొక్క మృతదేహాలను అయితే తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏదైతే దంపతులు ఇద్దరు కూడా శుభకార్యానికి ఏదైతే తన సోదరుడికి సంబంధించిన
ఆ వివాహం సంబంధం విషయం కూడా వెళ్ళి తిరిగి తుని దగ్గర ఆ యొక్క ప్రాంతానికి అయితే తాళ్ళూరు వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలోనే కత్తిపూడి దాటిన తర్వాత చేబ్రోలుకి ఆదర్శ్ ఇంజనీర్ కాలేజ్ సమీపం వచ్చేసరికి అయితే ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఒక్కసారిగా లారీ అతి వేగంగా వచ్చి ఈ యొక్క దంపతులు ఇద్దరి మీద కూడా ఒకసారిగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఇద్దరు కూడా అలాగే జూరెడ్డి వెంకట సూర్యనారాయణ అలాగే అరుణ్ కుమార్ ఇద్దరు కూడా అక్కడికక్కడే మృత్యువాత పడినటువంటి అప్పటికీ కూడా చాలామంది ఆమెను అతను ఆ సంఘటన స్థలంలో చనిపోయినప్పటికీ ఆవిడనైతే రక్షించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే తను కొన ఊపిరితో ఉన్న నేపథ్యంలోనే అక్కడికి తను కూడా తనువు చాలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా దంపతులు ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలై ఒక కుమార్తె అయితే అనాథగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే లారీ డ్రైవర్ అక్కడి నుంచి అయితే పరారయ్యారు. అందుకే ముఖ్యంగా అతను హెల్మెట్ పెట్టుకున్నా సరే ఈ ప్రమాదం లారీ యొక్క చక్రాలు తన మీద నుంచి వెళ్ళడంతోనే అతను అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అందరినీ కూడా చాలా బాధాకర విషయం. అందరూ కూడా దీనిపై హాస్పిటల్ వద్ద అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమని ఈ ఘటన అయితే చాలా దురదృష్టకరం. దంపతులు ఇద్దరు కూడా ఈ శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో భోజనానికి వెళ్దామని ఒక యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే సంభవించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధించిన గొల్లపోలు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.